అసలు ఇక్కడ ఏ స్థాయిలో ఉందో దాదాపుగా 4 నుంచి 5 అడుగుల వెడల్పు, దాదాపుగా 30 నుంచి 30 అడుగుల పొడవు కూడా ఉన్న పరిస్థితి. అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని వందల అంటే దాదాపుగా 130, 140 సంవత్సరాల క్రితం నిర్మాణం చేపట్టినా కానీ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఆ బోటు కూడా అంతకంటే స్ట్రాంగ్గా ఉన్నది కాబట్టి దీన్ని ఢీకొట్టడం వెంటనే అది 2 ముక్కలైన పరిస్థితి కూడా దాదాపుగా అంటే కేవలం ఒక ఇనప స్టవ్ మాత్రమే 2 వైపుల నుంచి కంట్రోల్ చేస్తూ ఉంది. సో కంట్రోల్ చేయడం మూలంగానే అది కొంత ఆగింది. ఖచ్చితంగా అధికారులు దాన్ని మరమ్మతులు చేయడానికి తీసేస్తే కనుక 2 భాగాలుగా విడిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో మనం చూసాం గేట్ నెంబర్ 70కి బీమ్ ఏ రకంగా ఉంది. శివ, ఇప్పుడు మీరు చూపించారు డబుల్ చైన్ కట్టి ఉంది. డబుల్ చైన్ కట్టి కిందది బీము లాగా అడ్డంగా వేలాడుతోంది. ఇప్పుడు అదే బీము పక్క గేటుకి పూర్తిగా ధ్వంసమైంది, అంతేనా? ఒకసారి అర్థం కావడానికి చూపించండి. బీమ్ ఏదైతే మనం ఇప్పుడు చూసుకుంటున్నామో విజువల్స్ లో ఇప్పుడు మనం బీమ్ ఏదైతే చూస్తున్నామో ఆ బీమ్ అనేది ఇప్పుడు 69వ బీమ్లో 69లో 2 భాగాలుగా విడిపోయింది. సో ఇది సపోర్టింగ్ అటు చైన్ సిస్టంతో కూడుకొని ఉంటుంది. అక్కడ చైన్ సిస్టంతో పాటు యువాకారంలో ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని డౌన్ చేసుకోవడం కోసం, అప్ చేసుకోవడం కోసం, అంటే లిఫ్ట్ మాదిరిగా చైన్ ఏదైతే లిఫ్ట్కి అప్ అండ్ డౌన్ కోసం వినియోగిస్తారో అదే స్థాయిలో ఈ బీముకు సంబంధించి కూడా అదే రకంగా వినియోగిస్తారు. సో దానికి సంబంధించి కూడా సో ఇక్కడ ఈ రకంగా ఉంది. సో మనం ఒకసారి ఇప్పుడు ఎలా ఉందో అక్కడ ఒకసారి కూలిపోయిన దగ్గరికి, అంటే విరిగిపోయిన దగ్గరికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో మనం చూసాము. సో ఇప్పుడు మళ్ళీ అది ఎక్కడ ఎలా ఉందో, అంటే 69లో ఏ రకంగా ఉందో మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఇప్పుడు మనం 70లో అంటే ఏ రకంగా నిర్మాణంలో ఉన్న, ఏ రకంగా గతంలో ఉందో చూసుకున్నాం. ఇప్పుడు 69లో ఏ రకంగా ఉందంటే 2గా చీలిపోయింది. మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ చివరి నుంచి దాదాపుగా 4 నుంచి 5 అడుగుల పాటు యువతలకు వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఏదైతే ఇక్కడ బీమ్ ఏదైతే చూసుకుందో ప్రకాశం బ్యారేజీకి టచ్ అయ్యింది. మరికొంత కనుక వేగంగా ఢీకొడితే కనుక ఖచ్చితంగా బ్రిడ్జికి కూడా కొంత షేక్ అయ్యే అవకాశం. ఇప్పటికే కొంచెం భారీ వాహనాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే మిగిలిన సమయాలు వచ్చినప్పుడు కానీ బ్రిడ్జి షేక్ ఆడుతూ ఉంది. కానీ ఇది చాలా కొంత ఫోర్స్గానే ఢీకొన్నట్టు కూడా అర్థమవుతుంది. ఆ ఫోర్స్గా ఢీకొట్టడంతో బ్యారేజీకి సంబంధించి ఏదైతే మన బ్యారేజ్ బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి కూడా అక్కడ టచ్ అయిన సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఏదైతే 2గా విడిపోవటం, బీముకు సంబంధించి 2గా విడిపోవటం, అది వచ్చి బ్యారేజ్ బ్రిడ్జికి ఢీకొట్టడం, అంటే ఇంకొంచెం వేగంగా కనుక ఢీకొట్టే కరెక్ట్గా బ్యారేజీకి కూడా కొంత ప్రమాదం. ఎందుకంటే ఒక్కసారిగా చాలా పురాతనమైన బ్రిడ్జి, ఇప్పటికే హెవీ లోడ్ పడితే ఇబ్బంది అని చెప్పి కూడా వాహనాలు రాకపోకలు, అంటే భారీ వాహనాలు బస్సులు లారీలని పూర్తి స్థాయిలో నిషేధించారు. కేవలం కార్లకు సంబంధించి మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. అదే కనుక కొంత వేగంగా ఫోర్స్గా కనుక తగిలినట్లయితే వెంటనే బ్రిడ్జికి పై కూడా కొంత ఎఫెక్ట్ కనపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు బ్రిడ్జికి లింక్ అయిన సపోర్ట్ కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. ఒకవైపు బోటు, మరొక వైపు బీము, దాని కింద ఏదైతే గేట్ కోసం వినియోగిస్తున్న హైడ్రాలిక్ గేట్, ఇట్లా సైబల్టేనియస్గా ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉండటం మూలంగానే సో ఈ ప్రమాదం అనేది సంభవించింది. ఖచ్చితంగా తద్వారా ఇది బ్యారేజీకి సంబంధించి ఏదైతే బ్రిడ్జి ఉందో ఈ బ్రిడ్జికి కూడా కొంత ప్రమాదకరంగా కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ బ్రిడ్జి ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత ఇక్కడ కొంత ఏదైతే సిమెంట్తో ఇవన్నీ కూడా స్టైబల్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చూడొచ్చు ఇవన్నీ కూడా షేక్ ఆడుతున్నాయి. కాలుతో కనుక కదిలించినట్లయితే షేక్ ఆడుతున్నాయి ఇక్కడ. సో కానీ ఎందుకంటే ఫోర్స్గా వాస్తవానికి ఇది ఇలా ఉంటాయి బ్రిడ్జిలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ బ్రిడ్జికి సంబంధించి సిమెంట్తో నిర్మాణం చేయించి ఈ స్థాయిలో ఇక్కడ ఇలా ఉంటాయి. కానీ ఏదైతే పొద్దున కరెక్ట్గా అట్నుంచి వచ్చి ఇక్కడ ఢీకొనడంతో ఇదంతా కూడా సిమెంట్ వెళ్ళిపోవటం, కొంత గ్యాప్ ఏర్పడిన పరిస్థితి కూడా మనం ప్రత్యేకంగా చూసుకోవచ్చు. సో మొత్తం మీద చూసుకుంటే ఒక బీముని పగడవ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఇటు బ్రిడ్జికి, ఇటు అలాగే హైడ్రాలిక్ గేట్ సిస్టానికి, ఇటు టోటల్ ప్రాజెక్ట్కి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏ స్థాయిలో నష్టం శివ, ఇప్పుడు బ్యాలెన్సింగ్ వెయిట్ అంటే సిమెంట్ దిమ్మ ఏ రకంగా ధ్వంసమైంది అనేది మీరు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. పక్క గేట్లో అసలు వాస్తవానికి ఆ దిమ్మ ఎలా ఉంది, ధ్వంసమైంది ఎలా ఉంది అనేది 2 కంపేర్ చేసి కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. అయితే ఇప్పుడు అడుగున ఉన్న ఐరన్ గేట్ ఏదైతే ఉందో ఐరన్ గేట్ సేఫ్గానే ఉందా, అది కూడా డ్యామేజ్ అయిందా? అంటే మనం ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ బీమ్ ఉందో ఈ బీమ్ కూడా ఐరన్ గేట్ సపోర్ట్తోనే ఆగిపోయింది. సో ఆ బీము చైన్ సిస్టమ్, ఇక్కడ ఇందాక మనం యువాకారంలో చైన్ సిస్టమ్ ఉందో ఆ చైన్ సిస్టమ్ కొంత బీముని కాపాడుతుంది. లేకపోతే కనుక ఆ చైన్ లేకపోతే ఖచ్చితంగా అక్కడ చూసుకోవచ్చు ఏదైతే వాటర్ ఇన్ఫ్లో చేయడానికి కింద నుంచి వాటర్ వెళ్తూ ఉంది,
పైన హైడ్రాలిక్ గేట్ ఉంటుంది, దానిపైన బీమ్ ఏదైతే ఉందో భీము బరువు అంతా కూడా ఆ గేటుకు వినియోగించే బోల్ట్ దాని మీదే వినియోగుతుంది. ఎందుకంటే అక్కడ చూసుకోవచ్చు ఆ చైన్ సిస్టమ్ దానికి సపోర్టింగ్గా నిలబడింది. ఇటువైపు ఈ గేటుకు సంబంధించి ఇక్కడ ఆగిపోయింది. ఖచ్చితంగా ఆ చైన్ సిస్టమ్ కనుక ఎప్పుడైతే బరువు కనుక అంటే మొయ్యలేని బరువు ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా తద్వారా ఆ చైన్పై కూడా కొంత ప్రభావం చూపితే వెంబటే బీమ్ అంతా కూడా ఈ గేటు పైన పడుతుంది. సో అప్పుడు టోటల్ గేటు ఏదైతే ఆ గేటుకు సంబంధించి టోటల్ గేట్ మొత్తం మీద కూడా పడే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆ గేటు మీద ఆ ప్రభావం కనుక ఎక్కువగా పనిచేస్తే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఒకసారి పక్క బోట్లు కదులుతున్నాయి, ఒకసారి చూపించండి. పక్క కానా నుంచి పక్క బోట్లన్నీ కూడా కదులుతున్నాయి, బోట్లు మొత్తం బాగా ఎగిరిపోతూ ఉంది. వాటర్ ఫ్లో ఎక్కువగా పెరుగుతూ ఉంది. వాటర్కి సంబంధించి ఇందాక 3 సీరియల్గా ఉన్నాయి, ఇప్పుడు మనం చూసుకోవచ్చు